నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండల సంగెంకలాన్ గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం సంతోషకరం అని, ఇది ఒక పండుగ వాతావరణంగా ఉందని, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వారికి బిల్లులు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అదేవిధంగా భూమి, ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, గతంలో ధనవంతులే సన్నబియ్యం తినేవారు, నేడు ప్రభుత్వంలో రేషన్ కార్డు ద్వారా పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. యువకులకు యువ వికాస ద్వారా ఆర్థిక సాయం చేసి ఉపాధిని అందిస్తున్నాం అని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అన్ని పథకాలను అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజల కోరిక మేరకు డిఎంతో మాట్లాడి సంగెం కలాన్కు బస్సు సౌకర్యం కల్పిస్తానని, ఎమ్మెల్యేగా గెలిచాక తాండూరు డిపోకు 55 బస్సులు వచ్చాయన్నారు. తాను వస్తుంటే మల్కాపూర్ నుండి వస్తుంటే రోడ్డు అధ్వానంగా కనిపించిందని, తప్పకుండా ఈ రోడ్డును వేయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో దాదాపు 20 లక్షల నుండి ₹1 కోటి వరకు నిధులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం అంతా కూడా ఒకటి, మా మహిళలందరినీ కూడా కోటీశ్వరులను చేయాలా. గతంలో మనకి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఐకేపీ ద్వారా మనకు మన సంఘాల ద్వారాను ఈ రోజు 0 వడ్డీకి పావుల వడ్డీకి ఇచ్చేది. మనం ఈ 10 సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థని నిర్మూలంగా మళ్ళీ మర్చిపోవడం జరిగింది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది. మీకు అందరూ కూడా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, ఏ మహిళ కూడా అప్పలపాలు కావద్దు, ఏ మహిళ కూడా ఒక సాధికారతతో పనిచేయాలా, తప్పకుండా వంటింటికి పరిమితం కావద్దు. తను కూడా ఆదర్శంగా ఈ రోజు పిల్లలతో సమానంగా తను కూడా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ మీకు 0 వడ్డీకి ఇప్పుడే ఇప్పించడం జరిగింది. ఈ రోజు 24 కోట్ల వరకు వికారాబాద్ జిల్లాలోనే మన మహిళా గ్రూప్లకు అందరూ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇంకా ఎంతైనా పర్వాలేదు, మీకు అందరూ కూడా ఈ రోజు మహిళలు స్ట్రెంథెన్ చేసి మన మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము బాధ్యత తీసుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి ఆ రోజు మీకు చెప్పినాం 200లకు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. మీకు ఏదైతే చెప్పినో మహిళా సోదరులకు అందరూ కూడా ఈ రోజు 500కి ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వము. ఏదైతే తప్పకుండా చేసి తీర్థమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు మీకు అందరూ కూడా ఇంకొకటి మీ దగ్గర ఉన్నటువంటి అధికారి ఈ రోజే ఇప్పుడే వికారాబాద్ జిల్లాలో ఆయనకు ఒక అవార్డు కూడా ఈ రోజే మనం ఇవ్వడం జరిగింది. మీ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక మంచి అధికారులు మీకు ఎంపీడీఓ గారు విశ్వప్రసాద్ గారు సీనియర్ పోస్ట్ ఈ రోజు జిల్లాల్ని అందరు మండలాలు ఉంది. ఈ రోజు అందరికీ పురస్కరించబడిన కలెక్టర్ గారు కానివ్వండి, మేమందరం కూడా అతనికి ఘనంగా సన్మానం చేసి, ఒక మంచి అధికారులు ఉన్నాడు, వారి సహకారంతో మీరన్నింటినీ కూడా ఈ రోజు ఇల్లు సంగెం గ్రామంలో ఇల్లు తొందరగా కట్టుకొని కట్టుకున్న వారిని అందరూ కూడా వారము ఖచ్చితంగా బిల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంగెం కలాన్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారికి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, పెద్దలు ఉత్తర్చండి గారికి, ఈరోజు దినం ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి దినం. ఇప్పుడే చెప్పేట్టు ఉత్తమన్న అయ్యా దయచేసి కలిసేసి తప్పుడు చేయక మాట్లాడి, కానీ అన్ని మాట్లాడితే కలిసిపోవాలి. మనం ఏదైతే కొట్లాడుతున్నాం తెలంగాణలో, ఏదైతే మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన నియామకాలు మనకు రావాలని చెప్పి ఏమైతే కొట్లాడి ఎంతో మంది అమలు తెచ్చుకున్నటువంటి కొట్లాటలో 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయిందో, ఏం చేసిందో మీకు అందరూ కూడా తెలుసు. దాన్ని అందరూ కూడా తీసుకొని మళ్ళా మీ అందరూ ఆశీర్వాదంతో మనము మళ్ళా కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చినాం. చెప్పిన మా రోజు ఖచ్చితంగా గతంలో ఏదైనా చేసిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. బలైన వర్గాలకు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజు భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ని ఆశీర్వదించండి, తప్పకుండా సబ్బండ వర్గాలకు చేస్తామని చెప్పి ఇదే సంఘం కాలంలో ఇక్కడి నుంచి ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది ఎలక్షన్ లో.
ఆ రోజు మీ అందరి సహకారంతో తక్కువ టైంలోనే ఒక 30-35 రోజుల్లోనే నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసింది. ఆ రోజు చెప్పిన ఎమ్మనే మీకు ఒక్కొక్కటి కూడా ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ రోజు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మనము మీకు చెప్పింది ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ వాళ్ళకి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే దాదాపు ఈ రోజు మనకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే గానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇచ్చి కాకుండా మీకు అందరూ కూడా చెప్పినవి ఏదైతే మా మహిళా సోదరులకు చెప్పినాం 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా సోదరులు చెప్పిండు గత 10 సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చేటువంటి పాపన అవ్వలేదు. మేము చెప్పినాం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే సంఘంకాలం గ్రామంలో ఇప్పుడే 100 పైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మన కొడుకులు పుట్టినా మన పిల్లలకు ఆడపిల్లలు పుట్టినా యాడింగ్ చేసే విధానం కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చేసినటువంటి పాపన అవ్వలేదు. మనం ఆ సిస్టమ్ కూడా పెట్టి ఎవరు కూడా నిజమైనటువంటి అర్హుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు, ఏం చెప్పుకున్నటువంటికి ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి ఈ రోజు అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేషన్ కార్డులే కాకుండా మనమంతా కూడా ఒకటి ఆలోచన చేయాలి. గతంలో దొడ్డు బియ్యం ఇస్తా ఉంటుంది, సన్న బియ్యం అనేది లేకుండే. ఏ ఒక్క కుటుంబం బాగా సోనమసూరు కానీ సన్న బియ్యాలు తినేవాళ్ళు. మనం ఆ రేషన్ షాప్ లో ఇచ్చేటువంటి బియ్యాలు అక్కడ కంట్రోల్ షాప్ లో ఇస్తే మళ్ళా అక్కడ అమ్ముకొని పోయే విధానం ఉంటుండే. ఆ విధంగానే కాకుండా ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నా సరే 45-50 రూపాయల కిలో కొనైనా సరే మన బీద బలైన వర్గాలకు ఇవ్వాలా, సన్న బియ్యం ఇవ్వాలా. ధనవంతులు ఏదైతే బియ్యం తింటుందో బీద బలైన వర్గాలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు మీకు అందరు కూడా సన్న బియ్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. మీ అందరు ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ తెచ్చుకున్నాం, మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాదు మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు. మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు సంఘంకాలం గ్రామంలో 2.5 కోట్లతోని దాదాపు 50 ఇళ్లకు ఈ రోజు ఇళ్ళన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా సోదరులు అవన్నీ అందరూ కూడా గుర్తించుకోవాలా. మా యువకులు ఉన్నారు ఇక్కడ, వారికి అందరూ కూడా ఉపాధి చూపెట్టాలని చెప్పి ఈ రోజు యువ వికాసం అని చెప్పి ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఖచ్చితంగా యువ వికాసం ద్వారా ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వారికి అందరూ కూడా యువ వికాసం కూడా అతి త్వరలోనే ఇచ్చి మీకు ఒక ఉపాధి కూడా తప్పకుండా చూపిస్తామని చెప్పి కూడా అదే కాదు ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా ఉన్నాం. మా మహిళా సోదరులు అంటా ఉన్నారు మన గ్రామానికి బస్సు వస్తలేదు, మాకు ఇబ్బందికరంగా ఉన్నది. తప్పకుండా నేను డిఎం గారితో మాట్లాడతా, మీరు ఇంకొకటి కూడా గుర్తించుకోవాలి. గత నేను వచ్చిన తర్వాతనే 55 బస్సులు కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఒక కొత్త బస్సు రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుండే. 7 సంవత్సరాల కాలంలో మన తాండూరు డిపోకు కొత్త 55 బస్సులు తీసుకురావడం జరిగింది. ఇంకా అవసరమైతే తప్పకుండా సంఘం కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం తెచ్చుకోవాల్సిన బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు నేను చెప్పేది తప్పకుండా డిఎం గారితో మాట్లాడి తప్పకుండా అదే బస్సు ఎక్కే ప్రయత్నము బస్సు ఎక్కించాలని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. మీకు ఏ గ్రామంలో చూసినా మోరీలు లేవు, ఏ గ్రామంలో చూసినా రోడ్లు లేవు. నేను వచ్చిన తర్వాత దాదాపు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక 50-20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు 20 లక్షలకు తగ్గకుండా కోటి రూపాయల వరకు ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు ఇక్కడ మా సోదరులు మా దగ్గర బోర్ లేదని చెప్పి ఖచ్చితంగా ఇప్పటికే
శాంక్షన్ ఉన్నది. మీ మోరీలన్నింటినీ కూడా చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా మీకు అన్ని కూడా చేపిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇదే కాకుండా తాండూరులో ఉన్నటువంటి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ అంతా కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రోడ్లన్నింటినీ కూడా తెచ్చుకున్నాం. ఈ రోజు నేను మల్కాపూర్కి వెళ్ళి వస్తున్నా, ఇప్పుడే రవేణ చెప్తా ఉన్నాడు మా గ్రామానికి రోడ్ అధ్వానంగా ఉంది, ఖచ్చితంగా మాకు ఒక మంచి రోడ్ అయినట్టు మీకు ఆ రోడ్డు కూడా ఒక మంచి రోడ్ ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని గ్రామానికి బస్సుకి ఇబ్బంది లేకుండా మీకు మంచి ఊరికి వచ్చే విధంగా ఆ రోడ్ సౌకర్యం కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నేను ఒకటే మీకు వినయిస్తా ఉన్నాను, ఈ రోజు మీరు బునాదులు తీసుకోండి, ఈ రోజు బునాదులు తీసుకోండి, దాంట్లో కొన్ని నామ్స్ ఉన్నాయి, మీరు పాత పద్ధతి మర్చిపోండి దయచేసి. 400 ఈసెఫ్టీ నుంచి 600 ఈసెఫ్టీ వరకు ఇల్లు ఈ రోజు వరకు ఈ రోజు తీసుకొని కట్టుకోండి. మీరు రేపు మళ్ళీ ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నాను, రేపు సోమవారం మళ్ళీ సోమవారం వరకు బునాది తీసి బేస్మెంట్ కట్టుకోండి. ప్రతి సోమవారం మీకు బిల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా బేస్మెంట్ చేసే ₹1,00,000 ఇప్పిస్తాం. మీరు లెంటర్ లెవెల్ వరకు వస్తే ₹1,00,000 ఇప్పిస్తాం. స్లాబ్ వేస్తే ₹2,00,000 ఇప్పిస్తా. స్లాబ్ మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత ₹1,00,000, మొత్తం ₹5,00,000 ప్రతి సోమవారం నాడు మీకు ఒక ఇంటికి 4 విడతలుగా ఎమ్మడి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తాను. మీరు దయచేసి లేట్ చేసుకోకూడదు. దయచేసి ఇప్పుడు ఎంపీటీఓ గారు నామ్స్ చెప్పిండ్రు, ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఎలిజిబుల్ అవుతారని చెప్పి, దాని ప్రకారము ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా వారి కూడా సంఘం గ్రామంలో ఎవరు కూడా నిజమైనటువంటి అర్హుడు ఉండి మిగిలిపోకుండా అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత ఆ రోజు చెప్పిన ఇక్కడ నుంచి సంఘం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వలేదు. మళ్ళీ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఖచ్చితంగా అందరికి నిజమైనటువంటి అర్హుడికి అందరు కూడా ఇండ్లు ఇస్తాను చెప్పిన అదే ఈ రోజు ఇదే గ్రామం నుంచి చెప్తా ఉన్నాం. మీరు ఎక్కడ కూడా ఏ ఆఫీస్ వచ్చినప్పుడు తిరగొద్దని చెప్పిన, మీ గ్రామానికి వచ్చి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు ఏదైతే మాట చెప్పి ఉన్నామో ఆ మాట ప్రకారమే మీకు ఈ రోజు ఇండ్ల పత్రాలు కూడా ఇండ్ల శాంక్షన్స్ కూడా ఈ రోజు ఇస్తా ఉన్నాం. రేపటి నుంచే మీరు మార్కెట్ వేసుకోండి, ముగ్గు పోసుకోండి, ఇండ్లు కట్టుకోండి. మీకు అందరికి బిల్లు ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని